ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్వికం. దీని అర్థం, కౌసల్య సుప్రజ, కౌసల్యకు పుట్టిన మంచి పిల్లవాడా రామా, పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఒక అంతిమ కాలం, ఒక ప్రారంభ కాలం, వెరసి వేకువ కాలం అనగా తెల్లవారుజామున. ఉత్తిష్ట నిద్రలిమ్ము, నరశార్ధూల, నర అంటే మానవుడు, శార్ధూలం అంటే పులి, మానవులలో పులి లాంటి వాడా, కర్తవ్యం దైవమాన్వికం, నీ మీద దైవం యొక్క విధి ఉంది, లేచి తెల్లవారుజామున దైవాన్ని ప్రార్థించు. అందుకోసమే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలలో 14వ పురాణం భవిష్య పురాణంలో మాట్లాడుతున్నారు. ఓం మమదం పితుశ్రీనామ జేయస్య మక్కైష నగర జననస్య అద్వైత వేద పారంగస్య భూయిష్ట శశివర్ణస్య చంద్రోపాశ గణాంకస్య అహ్మద ఇతి ఖ్యాతః శిష్యాశాకో పరిమన్వితః సోమవతి భూషిత మరుస్థలి నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారి శ్మశ్రుధారి భవిష్యతి జనో మమ ముసలయైన ధర్మ సంస్కార. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు సాహిబ్ గారు జల్సాల మంత్రాలు చదువుతున్నాడు, ఏ క్యావికారే ఏ మంత్రం పడతా హై అని. అంతే, పాపం తెలియదుగా. అవునా కాదా?